అందరికీ నమస్కారం। నేను మీ జీవన్ సాగర్ మంగళగిరి టౌన్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీ। కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం వ్యవహరించే తీరు దేశ సామాన్య పేద బడుగు బలహీన వర్గాల జీవన విధానాలని అతలాకుతలం చేసే విధంగా వారు తీసుకునే నిర్ణయాలు చాలా బాధాకరం। వారు తీసుకున్న నిర్ణయాల్లో భాగంగా వ్యవసాయ నల్ల చట్టాలు, ఈ వ్యవసాయ నల్ల చట్టాల ద్వారా రైతు నడ్డి విరిచి రైతు ఏదైతే వ్యవసాయ కూలీగా వ్యవసాయం పండించి గిట్టుబాటు ధర అందక వారి ప్రాణాలు సైతం తీసుకునే దారుణ వైఖరి, అట్లాంటి నల్ల చట్టాలను తీసుకొని వచ్చి రైతుకు ఎంతో నష్టం కలిగించిన నరేంద్ర మోదీ గారు రైతులపై నల్ల చట్టాలను ఎత్తివేయాలని రాహుల్ గాంధీ గారు పోరాటం చేసిన తరువాత ఈ రోజున దేశ వ్యవసాయ రైతులందరికీ నన్ను క్షమించండి అని నరేంద్ర మోదీ గారు చెప్తూ వ్యవసాయదారుల మీద విధించిన నల్ల చట్టాలను ఎత్తివేస్తున్నామని చెప్పటం, రాహుల్ గాంధీ గారు మీరు దేశ వ్యవసాయదారులపై మీరు ఒక విజయాన్ని సాధించారు, వ్యవసాయదారుల పక్షానని కాంగ్రెస్ పార్టీ ద్వారా మేము తెలియజేస్తున్నాము। మరొక ముఖ్య విషయం, దేశమంతటా కులగణన కావాలి, దేశ జనాభా ప్రాతిపదికన కులగణన కావాలి, అప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది। కులగణన అనేది జరగకూడదని నరేంద్ర మోదీ గారు గతంలో భీష్మించుకొని కూర్చుంటే, అయ్యా మరలా నాదే తప్పు, దేశ ప్రజలకు నేను క్షమాపణ చెబుతున్నాను, దేశమంతటా కులగణన జరగాల్సిందే అని నరేంద్ర మోదీ గారు చెప్పటం చూడండి। ఒకానొకప్పుడు అవినీతితో రాజ్యమేళాలనుకున్న నరేంద్ర మోదీ నీతి అనే రాహుల్ గాంధీతో పోటీ పడలేక నీతిని అనుసరించి నడుస్తున్నాడు। జై రాహుల్ గాంధీ గారు, జై జై రాహుల్ గాంధీ గారు, జై షర్మిలమ్మ గారు, జై జై షర్మిలమ్మ గారు, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్।